చెక్అవుట్ చేసేసేయండి. వాడని ఇంకా చెక్అవుట్ చేయాలి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేదోస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక లెజెండరీ మెక్ నోమాడ్ని అయితే అన్లాక్ చేసేసినాం. సో చూడండి, లెజెండరీ మెక్ నోమాడ్. ఫస్ట్ దీని స్టాట్స్కి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్. సో ఇదైతే స్క్వాడ్ నైప్ మెక్. అబిలిటీ పెట్టని చెప్తా. చైన్ డైస్ గైస్, అంటే సేమ్ కిల్ షాట్ లెక్కనే, కానీ ముంగటున్న ఎనిమికి డైరెక్ట్ ఫ్రంట్లో ఇట్లా అటాక్ చేసినాం అనుకో, మనకి ఇంకొక డాష్ దొరుకుతుంది. దాన్ని తీసుకొని మనం ఊరికన్నా పోవచ్చు, వేరే వాళ్ళనన్నా కొట్టచ్చు. ఒక్క మెక్కనే రెండుసార్లు కొట్టలేము గైస్, అది. తర్వాత అబిలిటీ డ్యామేజ్ వచ్చేసి 30,000, దీని హెచ్పి 79,000. అబిలిటీ కూల్ డౌన్ 8 seconds, చైన్ డాష్ టైం 3 seconds. అంగానే మనకి 3 seconds దొరుకుతాయి గైస్ ఇంకొకటి కొట్టడానికి. డ్యామేజ్ రిడక్షన్ ఫ్రమ్ డాష్, అంటే వేరే వాళ్ళు మనకి డ్యామేజ్ కొట్టిరనుకో మనకి 60% డ్యామేజ్ తక్కువ పడుతుంది. సో దీని అయితే ఒకసారి మ్యాచ్లో టెస్ట్ చేసేసేద్దాం. సో మీకు తెలుసు కదా, మనం ఫస్ట్ బాట్ మ్యాచ్ ఆడతాం, తర్వాత రియల్ మ్యాచ్ ఆడతాం. సో నేను బాట్ మ్యాచ్లోకి పోయాక కలుస్తా. సో గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీని పేరేంటి, నోమాడ్ అయితే తీసుకొని వచ్చేసేద్దాం. సో ఏం రైఫల్స్ పెట్టేసేసినప్పుడు ఏం రైఫల్స్ వీడియో చూడకపోతే చూసేసాను గైస్. ఆ వీడియో పెట్టిన చాలా బాగుండే. మనం కస్టమ్ మ్యాచ్లో 15 kills తీసినుండే అందులో. కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. వాడని ఇంకా చెక్అవుట్ చేయకపోతే. ఒక కిల్ మిస్. ఓష్ మట్టెంగు జెఫర్ అనుకున్నా గైస్. చెల్లికల్ ఏం షార్ట్ పడ్డది గైస్, అంటే మాత్రం స్వైప్ షాట్ ఇట్లా కొడదానికి. ఓ షిట్, ఏజీస్ గేమ్ మ్యాన్, ఏజీస్ గేమ్. ఓష్ సంపకరా జై సింగిల్ హ్యాండ్ షాట్ ట్రై చేస్తుండే వాడు. ఇక్కడి నుంచి వస్తుంది చేసాడు వాడు, ఫ్రీ అవుతుంది. స్టాక్ అన్నాడు, డామినేటింగ్. ఇక్కడ ఉన్నాను కొడతా. జస్ట్ మిస్ చేశాడు, ఈ నెజ్జు మిస్ అయినాడు. పడ్డది షార్ట్. ఓ హీరో కూడా వచ్చిండు. మిస్ అయ్యిందా, కొట్టు ఉరికిపోతాగా. మరి బాటగాడు వేరే నుంచి ఎట్లా వచ్చింది వేసాడు. మరి వద్దురు, ఆ మధ్యలో ఒక సీతారా నాయన, నాకే పెట్టిండు. అరే నా ఏమింగ్ ఏంది గైస్, ఇంత గలీజ్గా అవుతుంది. ప్యానిక్ అటాక్ గైస్, ప్యానిక్ అటాక్. బూమ్ బూమ్. అబ్బా, ఒకటి పడలేదు గైస్. నేను ఇట్లా ఊపేసేసిన. అరే దాసుకుందా. ఒరే అబ్బా, అరే ఇంతసేపు ఎట్లా బతికింది సార్ నా చేతిలో. ఏం షార్ట్ గైస్. చల్ ఏం షార్ట్లు గైస్, అంటే మాత్రం నాకు మంచిగా పడి. ప్యానిక్ అటాక్ మళ్ళా. కామ్రేడ్ గైస్, కామ్రేడ్ వచ్చింది గైస్. వావ్, వాట్ ఏ షాట్. షిట్, వాట్ ఏ మిస్. నా మెక్కుని కదిలిచ్చేస్తున్నా వేసి నేను లాస్ట్ సెకండ్లో. అదే మిస్టేక్ అవుతుంది. ఇదేంది గాయస్, ఏయ్ సంపకుండే. అయ్యా బ్యాటిల్ విన్. సో మన నోమాడ్తోని మనం ఫస్ట్ వచ్చేసేసినాం విత్ ఓవర్ 9 kills. సో ఇప్పుడైతే బారోబీమ్ పెట్టుకొని రియల్ మ్యాచ్లోకి పోదాం గైస్. సో రియల్ మ్యాచ్లో కలుస్తా. సో గైస్, మన రియల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన నోమాడ్ విత్ బారోబీమ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. సో చూడండి ఎంత కిల్లర్గా కనిపిస్తుందో బారోబీమ్స్తోని. సో ఫస్ట్ ఈడ పోయి క్యాప్చర్ చేసేసుకుందాం. సో నేనైతే ఇప్పుడు మధ్యలో పోయి రష్ చేసి కొడతా గైస్. ఈడ కొంతమందిని చాలామంది ఉన్నారు. దీన్ని టార్గెట్ గైస్. వావ్,
ఒక కిల్, వాట్ కిల్. ఆయనకి కనిపిస్తలేదా గైస్ నేను వెనకాల దాస్తున్నాను. ఆడొకటే క్వశ్చన్ ఇడుస్తూనే ఉన్నాడు. సో మళ్ళీ పోయి మీదికి ఇట్లా కొడతా. మరి ఇక్కడ సైడ్ వచ్చిండు, మళ్ళీ ఇక్కడ నుంచాలి. అబ్బా కిల్లు. ఇది ఇంకా మస్తు మంది ఉన్నారు, కానీ నా అబిలిటీ కూల్ డౌన్ ఉంది. అయ్యో ఇగో, అరే 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 కొంచెం బతికినవరా, అరే బయటికి రారా, బయటికి రా. అయ్యో ఒక్క కిల్లు స్ప్రే. ఎన్ని కిల్స్ వెళ్తున్నాయి వేసుకున్నా, హెల్త్ బిట్టింగ్ ఎంత తక్కువైపోయింది. ఈడొకడు ఉన్నాడు, వీడు ఏవో బుల్లెట్స్ అవుతున్నాయి. వచ్చిండు ఒకటి దగ్గరకు వచ్చేసింది. మరి జఫర్గాడు గైస్ బాగా కొట్టినా. అరే నా అబిలిటీ ఎందుకు ఉంది, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతా. ఎందుకు గైస్ తీసుకు ఎన్ని బిటం కొడదాం, ఇంకా అబిలిటీ బిటం చేస్తా. పట్టుకో, నా అబిలిటీ వచ్చింది గైస్. ఆడు మళ్ళీ రివర్స్. ఇదే గైస్ దీని అబిలిటీ. ఒక్కసారి మనం ఆపోజిట్ అని కొడితే మనకి మళ్ళీ ఇన్స్టెంట్ రీలోడ్ దొరికేస్తుంది. ఇది ఒకటి వచ్చి నేను కొడదాం, రాసుకుండు. మళ్ళీ వచ్చిండు. ఓ అబ్బా ఇంకొక కిల్. ఎన్నో కిల్లో గుర్తుకులేదు గైస్, సంతాలం కొట్టినాలని. ఈడొకడు కానీ ఎవరి దగ్గర లేరు గైస్. ఒకడు మెల్ల రష్ చేస్తుండు, ఆన్ని కొడతా. రజయంగా కొడతా. అయ్యో నేనే. ఇంకొకరికి పావడే అన్స్టాపబుల్. 7 kills ఎన్ని రా గైస్. అరే మన బేస్ మీద రష్ చేస్తుండే చూడు, అలా ఇలా వచ్చినావు. అబ్బా అని అబిలిటీ వేసినా గైస్ మనం కొట్టేసినామని. దీని మీద క్రష్ చేద్దామా, వద్దు గైస్ మళ్ళీ మధ్యలోకి పోదాం. ఇక్కడ ఒక తక్కువ వెళ్తాడు ఉన్నాడు, పట్టుకోరా ఏరియస్ ర్యాంపేజ్. ఇంకొక కిల్ చేసే గాడ్ లెగ్ గైస్. సో పోయిన మ్యాచ్లో మనం ర్యాంపేజ్ చేసినాం, ఈసారి గాడ్ లెగ్ వేయాల్సిందే. ఈడున్నాడు ఒకడు, ఆడి మీదకి పోతా. కానీ ఇడు హీల్ స్టాక్స్ అని డౌట్ కొడుతుంది. రైట్ మనోడు అటాక్ చేస్తుండు, అక్కడ పోయి దాని. అరే ఆడు ఫోకస్ అక్కడ చేస్తుండే అనుకున్నప్పుడు నా మీద చేసేసిండు, కానీ అయినా చేసిండు గాడ్ లైక్. పైన ఇంకొకడు ఉన్నాడు, కానీ నన్ను కొట్టలేం. నా అబిలిటీ ఇస్తాను మీదికి. వద్దులే చచ్చిపోయాను. దీని మీద పోదాం. నా అబిలిటీ జై ఇంకొకరికి వద్దు గైస్. అరే ఉరుకుదాం అనుకునే లోపల నా అబిలిటీ రిలోడ్ అయిపోయింది గైస్. జరసేపు ఆగాలి. 19Kనే ఉంది హెల్త్. లెజెండరీ మెక్ గైస్ ఇదే కాబట్టి మధ్యలోకి వచ్చి ఎట్లా దుమ్ము దుప్పుతున్నా గైస్, అట్లా ఉంటుంది లెజెండరీ మెక్ అంటే. ఇప్పుడు అరియస్ మ్యాగ్ మీద పోతా. ఓ వెంకల నుంచి లీడ్ వచ్చింది గైస్ టెంగుగాడు. పట్టుకో బుమ్ 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 కొడతా. అరే నా దాంతోనే అయిపోయింది గైస్. ఇంకా కిల్స్ వెళ్తాయా వెళ్ళయా ఈ మ్యాచ్లో రష్ చేస్తా. ఈ ఒక కిల్ వెళ్ళొచ్చు జర్ర. అరే ఇంకొక కిల్, వీడు ఇంకొకట. అరే బ్యాటిల్ విన్ గైస్. సో గైస్ మన నోమాడ్ వచ్చింది MVP విత్ ఓవర్ 13 kills ప్లస్ గాడ్ లైక్. సో గైస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. సో బాయ్.